హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. స్టోరీ పేరు వచ్చేసి పరాభవం. అంతకన్నా ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వీడియోస్ని చెక్ చేయండి. అలాగే వీడియోస్ చూసి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సరే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పరాభవం. ఒకనాడు రామలింగడి భార్యకు అన్నవరస అయిన బంధువు 8 ఏళ్ల తన కొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ఆ బంధువు రామలింగడితో అసలు విషయం చెబుతూ, బావా, మా పిల్లవాడికి చదువు సంధ్యల మీద అస్సలు శ్రద్ధ లేదు. ఎప్పుడూ తోటి వాళ్ళతో ఆటపాటలే. వాడిని నేను ఎప్పుడూ మందలించాలని చూసినా వాళ్ళమ్మ అడ్డుపడుతూ, చిన్నప్పుడు మా రామలింగ అన్నయ్య కూడా చదువు సంధ్యలు పట్టకుండా ఆటపాటల్లో కాలం గడిపేసేవాడట. ఇప్పుడు రాయలవారి కొలువులో గొప్ప కవిగా వెలిగిపోవట్లేదు అంటూ నా నోరు మూయించేస్తుంది. నువ్వేం చెప్తావో, ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు. మా వాడిని కూడా నీ అంత గొప్పవాడిని చేసి పుణ్యం కట్టుకో అంటూ చేతులు పట్టుకొని బ్రతిమలాడాడు. రామలింగుడు కంగు తిన్నాడు. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పిల్లవాడికి చదువు సంధ్యలు అబ్బకపోవడంతో, వాడిని చిన్నప్పుడు తనతో పోల్చడంతో కాస్తంత బాధపడ్డాడు రామలింగుడు. వచ్చింది బంధువు, పైగా భార్య వైపు చుట్టం. మొహం మీదే అతడిని ఏమైనా అంటే చేజేతులా తన కాపురంలో తానే చిచ్చు పెట్టుకున్నట్లవుతుంది. కర్ర వెరక్కుండా, పాము చావకుండా సమస్యను పరిష్కరించి బంధువును సాగనంపాలి. ఇలా ఆలోచించుకొని, దానిదేముంది బావా, సాధనతో రాయిని అయినా రత్నంగా మార్చవచ్చు. కానీ మీ పిల్లవాడికి తగిన గురువును నేను కాదు. ఏదో వికటత్వం తప్ప నా దగ్గర పాండిత్యమేది. ఆ వికటత్వానికి తోడు కాస్తంత గడుసుదనం కూడా ఉంది కనుక రాయలవారి కొలువులో నెట్టుకొస్తున్నాను. మీ పిల్లవాడిని చూస్తే మెత్తని వాడులా ఉన్నాడు. పాండిత్యం వంట పట్టకపోతే భువన విజయంలో రాణించడం కష్టం. అందుకే ముందు మంచి గురువును చూస్తాను. ఆ తర్వాత మంచి రోజు చూసి శిష్యరికంలో చేరుద్దాం అంటూ శుతిమెత్తగా చెప్పాడు. వేరే గురువు దగ్గరకు చేర్చడం ఆ బంధువుకు ఇష్టం లేదు. అయినా ఆ మాటను చెప్పటానికి మొహమాటం అడ్డు వచ్చి సరే అన్నాడు. మర్నాడు రామలింగుడు భువన విజయానికి వెళ్తుండగా ఆ బంధువు తమ పిల్లవాడిని గురువును వెతికే విషయం గురించి గుర్తు చేశాడు. తప్పకుండా విచారిస్తాను. ఈలోపు ఆ భారం నా మీద వేసి 4 రోజుల పాటు విజయనగరం అంతా నీవు నీ పిల్లవాడు చూసిరండి అంటూ తగ్గ ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఆ బంధువుకు చెప్పి వెళ్ళిపోయాడు రామలింగుడు. 2 రోజులు గడిచాయి. వారం దాటింది. బంధువు పిల్లవాడికి గురువును మాత్రం రామలింగుడు వెతకనే లేదు. వారం దాటాక ఓ రాత్రి, బావా, వచ్చి వారం అయింది, నీవు మా వాడికి గురువును వెతికినట్టు లేదు అని అడిగాడు బంధువు. బావా, నీవు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను ఆ పని మీదనే ఉన్నాను. రాయిని రత్నం చేయాలంటే గురువు ఎంత గొప్పవాడై ఉండాలి. ఇప్పటి వరకు నా విచారణలో అటువంటి గురువు కనిపించలేదు. మరొక్క రోజు గడువివ్వు. మీ వాడి గురువు ఎవరో తేల్చేస్తాను అంటూ ఆ బంధువుకి ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఆ సంభాషణ అంతా రామలింగుడి భార్య విని తర్వాత ఏకాంతంలో, ఏమండి, నా మేనల్లుడికి నిజంగానే మీరు తగిన గురువును వెతుకుతున్నారా అంటూ నిలదీసింది. ఎంత మాట! ఎందుకొచ్చింది నీకు అనుమానం? ఏం లేదు, మీ కొంటతనంతో అందరినీ బురిడి కొట్టించినట్లు మా అన్నని కూడా కొట్టిస్తున్నారేమోనని. నాపై అంత అపనమ్మకమా? ఈ తెనాలి రామలింగుడిని నమ్మి చెడిన వాళ్ళు ఎవ్వరూ లేరు అంటే నిజం చెప్పండి అని అడిగింది భార్య. ఏం చెప్పేది? నీ మేనల్లుడికి వర్ణమాలు తప్పు లేకుండా చదవటం కూడా రాదు. పైగా వాడిని గమనిద్దువు కదా, వాడికి అసలు చదువు మీద ధ్యాసే లేదు. దేని మీద అసలు ధ్యాస లేదు. కనుక అటువంటి వాడిని గురువు కావటానికి ఏ తలకమాసిన వాడు ఒప్పుకుంటాడు చెప్పు? అయినా అటువంటి వాడి కోసమే వెతుకుతున్నాను. రేపే అటువంటి వాడి దగ్గరకు నీ మేనల్లుడిని పంపుతాను అంటూ చెప్పాడు. తలకు మాసిన గురువా? ఎవరు అంటూ ఆశ్చర్యపోయింది రామలింగుడి భార్య. అవును, సరిగ్గా అటువంటి వారే. అదే ఎవరు? ఇంకెవరు, మన తాతాచార్యుల వారు ఉన్నారుగా అంటూ నవ్వాడు రామలింగుడు. తాతాచార్యుల వారా? అవును, నేను రాయలవారి ఆశ్రమంలో కోరి
ముందుగా ఆయనని సేవిస్తే నేను కవిని కాదని, నాది కవిత్వం కాదని కొట్టి తిరస్కరించారు. అందుకనే నేనింత గొప్ప కవిని అయ్యాను. నీ మేనల్లుడిని కూడా ఆయన తిరస్కరిస్తే వాడు కూడా 4 అక్షరం ముక్కలు నేరుస్తాడు అంటూ నవ్వేశాడు రామలింగుడు. అసలు విషయం తెలిస్తే మా అన్నయ్య నొచ్చుకుంటాడేమోనండి. నువ్వేం బాధపడకు. విషయాన్ని అంతవరకు ఆలోచించకుండా ఉంటానా? నేను ఏది చేసినా నీ మేనల్లుడి మంచి కోసమే. వాడికి ఈ దెబ్బతో వస్తే చదువు సంధ్యలు వస్తాయి. లేకపోతే ముందు ముందు ఉపయోగపడే పని పాట అయినా నేర్చుకుంటాడు. అందుకు నాది హామీ అంటూ అప్పటికి ఆ సంభాషణ ముగించాడు రామలింగుడు. మర్నాడు ఉదయం భువన విజయానికి రామలింగుడు బయలుదేరాడు. బంధువుని పిలిచి తాతాచార్యుల వారి ఇంటికి దారి చెప్పి, బావా, ఆయన తిట్లు కూడా దీవెనలే. వెళ్ళి మీ వాడిని శిష్యుడిగా స్వీకరించమని ఆయనని అడుగు అంటూ పంపాడు. తర్వాత భార్యను పిలిచి, మీ అన్న తిరిగి రాగానే ఊరికి ప్రయాణమైనా కావచ్చు. ఆపకు. ఈలోపు వంట వార్పు సిద్ధం చేసి ఉంచు. రాగానే భోజనం చేసి మరీ వెళ్ళమని నా మాటగా చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. రామలింగుడు చెప్పినట్లే తాతాచార్యుల వారు వెళ్ళిన బంధువు తిరిగి వచ్చి రామలింగడి వచ్చేదాకా ఉండమన్నా ఉండకుండా పిల్లవాడితో ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అక్కడ భువన విజయంలో తాతాచార్యుల వారు రామలింగడిని ఎగతాళి చేస్తూ, ఏం రామలింగ, మీ బంధువుల పిల్లవాడికి వర్ణమాలు కూడా రావు. అటువంటి వాడిని శిష్యుడిగా నా దగ్గరకు పంపుతావా? అటువంటి వాడిని ఏ తలకు మాసిన వేదవాడన్నా శిష్యుడిగా స్వీకరిస్తాడా అన్నారు తాతాచార్యుల వారు. ఇంకేముంది, రామలింగుడికి తాతాచార్యులు దొరికారు. వెంటనే రామలింగుడు ఏమాత్రం తడుముకోకుండా, అందుకే కదా తాతాచార్య వాడిని మీ వద్దకు పంపించాను. మీరు తిరస్కరించారు కనుకనే కదా నేను ఇంత వాడినయ్యాను. అందుకనే వాణ్ణి ముందుగా మీ దగ్గరకు పంపింది అనటమే తరువాయి. సభికులందరూ నవ్వారు. అది గమనించి తాతాచార్యుల వారు మొహం ఎర్రబారింది. రామలింగడిని నిండు సభలో అనుకున్నాడు తాతాచార్యుల వారు. కానీ తాతాచార్యుల వారే తనే పరాభవం పాలయ్యారు. చెల్లుకు చెల్లు కుదిరిపోయింది. ఇది ఇవాళ స్టోరీ. నా స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కింద కామెంట్ కూడా చేయండి. నా స్టోరీ ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉందనేది కూడా నాకు ఒక కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. దానివల్ల నేను ఏమైనా సరి చేసుకోవాలంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాను. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. కామెంట్లో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. ఇదే కాకుండా రామలింగుడు స్టోరీ అయిపోయాక ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. చిన్నపిల్లలకి నచ్చే కథలతో కూడా మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి నా ఛానల్ని. అప్పటి వరకు ఓకే, మరి గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.